ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక అమ్మాయి 19 ఏళ్ల పిల్ల స్పీచ్ ఇచ్చి ఫేర్వెల్ స్పీచ్ కాలేజీలో పడిపోయింది. ఆ సడన్ కార్డియాక్ డెత్ రావడానికి ప్రీ డిస్పోజిషన్ ఏమైనా ఉంటుందా ఇలాంటి వ్యక్తులలో? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వయసు రీచ్ అవ్వచ్చు. మగవాళ్ళ ఆడవాళ్ళ రీచ్ అవ్వచ్చు. వీటిలో 19 ఏళ్ళ వాళ్ళు పడిపోయే అవకాశం దేంట్లో ఉంటుందని మేము గుండెలో కార్డియోమైపతి అని ఒకటి ఉంటుంది. కార్డియోమైపతి అంటే ఏంటి? గుండె ఖండ తాళం తప్పి కొట్టుకోవడం గమనించవలసిన విషయం. 2 బీట్స్ అటు ఇటు అయితే కథం కదండి. 2 బీట్స్ అని కాదండి, బీట్స్ అటు ఇటు అయినప్పుడు కొన్ని బినైన్ ఉంటాయి. బినైన్ కండిషన్స్ ఏంటంటే కొంతమందికి వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండెని చాలా పదిలంగా ఉంచుకోవాలని చెప్పి అసలు గత 2 దశాబ్దాల్లో హార్ట్ హెల్త్ గురించి విపరీతమైన ఇన్ఫర్మేషన్ జనంలోకి వచ్చేసింది. కానీ ఇండిపెండెంట్గా ఈ టెస్ట్ రిపోర్ట్లను చూడాలా, మనం లోపల ఎంత ఆయాసం వస్తుంది, ఎంత కష్టపడుతున్నామో దాన్ని ఒక కొలమానంగా తీసుకోవాలా, లేక అసలు ఇవేవి లేకుండా, నిమిత్తం లేకుండా మనకి చాలాసార్లు జిమ్ చేస్తున్న వాళ్ళు టక్కుమని అక్కడ కొలాప్స్ అయిపోయి సడన్ కార్డియాక్ డెత్ అంటారు. మొన్న 19 ఏళ్ళ ఒక పిల్ల స్టేజ్ మీద మాట్లాడి పడిపోయింది కిందకి. అంటే వీటిని పెళ్లిలో ఎవరో డాన్స్ చేస్తూ ఉంటారు, పడిపోయారు. ఇలాంటి రీల్స్ చూసినప్పుడు మాత్రం హడలెత్తిపోతాం. ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ పరిస్థితి? మనం అలాంటి పరిస్థితి బారిన పడను అనడానికి ఏంటి గ్యారంటీ? వీ హ్యావ్ విత్ అస్ ఎ వెరీ ఎమినెంట్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రవికాంత్ అట్లూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నిజంగానే మొన్న ఈ మధ్య 2-3 రీల్స్ చూసామండి. ఒక అమ్మాయి 19 ఏళ్ల పిల్ల స్పీచ్ ఇచ్చి ఫేర్వెల్ స్పీచ్ కాలేజీలో పడిపోయింది. ఆ సడన్ కార్డియాక్ డెత్ రావడానికి ప్రీ డిస్పోజిషన్ ఏమైనా ఉంటుందా ఇలాంటి వ్యక్తులలో? పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, ఇంకో 4-5 కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు మనం. చాలా చక్కగా విశ్లేషించారు. అంటే మీరు చెప్పే విధానంలోనే ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ నేను చూసింది. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలా ప్యానిక్ అయిపోయి ఈ వీడియోలు చూసే వస్తూ ఉంటారు. సో దీనికి మీరు అన్న పాయింట్ ఏంటి అంటే, ఇది ముందే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, దీన్ని మనం కనిపెట్టగలమా, రాకుండా చూసుకోగలమా? సో ఇది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వయసు రీచ్ అవ్వచ్చు. మగవాళ్ళ ఆడవాళ్ళ రీచ్ అవ్వచ్చు. వీటిలో తేడాలు ఉంటాయి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ విషయానికి. ఒకటి యంగ్స్టర్కి గమనిద్దాం. 19 ఏళ్ళ వయసు ఫస్ట్ది. సో ఈ 19 ఏళ్ళ వయసు వాళ్ళు డ్యాన్స్ చేసి పడిపోయారు. ఎస్పెషల్లీ అమ్మాయి అన్నట్టున్నారు మీరు. అవును. సో అమ్మాయి అన్నప్పుడు 19 ఏళ్ళ వాళ్ళు పడిపోయే అవకాశం దేంట్లో ఉంటుందని మేము ఆలోచిస్తాం. సో జనరల్గా గుండెపోట్లు రావు. ఆడవాళ్ళల్లో బై గాడ్స్ గ్రేస్ యాక్టివ్ మెన్స్ట్రల్ పీరియడ్ ఉండి వయసు తక్కువ ఉన్న వాళ్ళలో గుండెపోట్లు తక్కువ రావు అని కావు. ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. అంటే ఎవరితో తక్కువ కంపేర్ చేసుకుంటే మగవాళ్ళతో తక్కువ. కౌంటర్ పార్ట్స్ మగవాళ్ళు. అంటే 19 ఏళ్ళ ఆడవాళ్ళని 19 ఏళ్ళ అబ్బాయిలతో చూసుకుంటే 19 ఏళ్ళ వాళ్ళలోనే సంఖ్యామానం తక్కువ. అంటే మీరు తీసుకున్నట్టయితే చాలా తక్కువ. సో మరి ఈ 19 ఏళ్ళ అమ్మాయి ఏ విధంగా పడిపోయింది అనుకునే దానికి వస్తే 1,00,000 కారణాలు ఉంటాయండి ఈ గుండె విషయంలో, ఈ సడన్ డెత్కి. అందులో 19 ఏళ్ళ విషయానికి వస్తే హార్ట్ అటాక్ అరుదు. మరి ఏముంటాయి అంటే ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే గుండె వణుకుద్ది. కొట్టేదానికంటే వణుకుద్ది. అంటే సంథింగ్ లైక్ ఇలా కొట్టుకోవాల్సిన గుండె ఇలా వణుకుతుంటుంది. దాన్ని ఫిబ్రిలేషన్ అంటారు. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రికులర్ టెకికార్డియా కానీ. ఇది ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఏవో ముందే ఉండొచ్చు. ఎగ్జాంపుల్, హైపోట్రోఫిక్ కార్డియోమైపతి అని ఒక వ్యాధి ఉంటుంది. ఇది యూజువల్గా 20 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలోనే ఉండే అవకాశం ఉంటుంది, స్టార్ట్ అవ్వటం. దీని జీన్స్ పుట్టినప్పటి నుంచి ఉంటాయి. కానీ దాని యొక్క షో అప్ అంటే అది బయటకు వచ్చే అవకాశం ఈ వయసులో మొదలవుతుంది. సో ఇది గమనించకపోయి ఉంటే, ఫ్యామిలీలో రన్ అయ్యి ఉంటే, పైన వాళ్ళకి ఉండి మీరు గమనించకపోయి ఉంటే ఈమెలో అది ఆ రోజున ప్రజెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అది అవ్వక్కర్లే, అది ఉండొచ్చు మీరు చూసుకోకపోతే. 2, బాగా అలిసిపోయి డ్యాన్స్ చేస్తున్నారు, మంచినీళ్ళు తాగలేదు, ఎండలో తిరిగేశారు, అలిసిపోయారు, నువ్వు పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది, ఎలక్ట్రోలైట్స్ అన్నీ మారిపోయినాయి బాడీలో. సో అదేవిధంగా ఎగిరి పొటాషియము సోడియం బ్యాలెన్స్లు మారిపోయి, ఎస్పెషలీ పొటాషియం తరిగిన వాళ్ళల్లో గుండె టక్కని ఎరిథ్మియా వచ్చి ఆగిపోవచ్చు. సో ఇది కూడా కారణం అవ్వచ్చు. సన్ స్ట్రోక్ అయ్యి నువ్వు పట్టించుకోకపోయి ఆ తర్వాత కంటిన్యూ అయ్యి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కూడా పడిపోవచ్చు. అప్పుడు గుండె కారణం, ఫైనల్గా గుండె ఆగిపోద్ది, కానీ గుండెది కారణం కాదు. సో ఈ విధంగా కూడా జరగచ్చు.
సో ఇంకా ఇంకా ఇలా అనేకంగా తీసుకుంటే గుండెలో కార్డియోమైపతి అని ఒకటి ఉంటుంది. కార్డియోమైపతి అంటే ఏంటి? గుండె కండ దెబ్బతిని, అంటే దెబ్బతింటం అంటే అది ఎవరో కొట్టితే దెబ్బతింటం కాదు, స్వతహాగా అది బలహీన పడిపోతుంది. సో దీన్ని ఇడియోపతిక్ డైలేటెడ్ కార్డియోమైపతి అంటారు. ఇది న్యూట్రిషనల్ కూడా కావచ్చు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీల్లో కూడా గుండె వెడల్పై బలహీనం అవ్వచ్చు, ఆల్కహాలిక్ అవ్వచ్చు. 19 years యువతికి నేను అనుకోవట్లే, కానీ ఈ మధ్య అది కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఆల్కహాల్ తాగడం వల్ల వస్తాయండి? ఆల్కహాలిక్ కార్డియోమైపతీస్ అంటాం. ఆల్కహాల్ బాగా తీవ్రంగా తాగి మనము ఆల్కహాల్ మన్ని మత్తులో ముంచడమే కాకుండా గుండెని కూడా మత్తులో ముంచే అవకాశం ఉంటుంది. ఓహో, అదే అది ఆగిపోతున్నారు. ఎక్యూట్ టాక్సిసిటీ కూడా ఉంటుంది, క్రానిక్ టాక్సిసిటీ కూడా ఉంటుంది. అంటే ఏళ్ల తరబడి తాగుతూ ఉన్న వాళ్ళల్లో గుండె బలహీనపడటం అనేది అందరికీ జరగదు, కొంత పర్సంటేజ్ పీపుల్లో జరుగుద్ది. అలాగే మితిమీరి తాగిన వాళ్ళల్లో గుండె తాళం తప్పి కొట్టుకొని ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఓ, తాళం తప్పి కొట్టుకోవడం గమనించవలసిన విషయం. 2 బీట్స్ అటు ఇటు అయితే కథం కదండి. అంటే 2 బీట్స్ అని కాదండి, బీట్లో విధానం ఏంటి అని. అంటే బీట్స్ అటు ఇటు అయినప్పుడు కొన్ని బినైన్ ఉంటాయి. బినైన్ కండిషన్స్ ఏంటంటే కొంతమందికి విపరీతమైన ఇర్రెగ్యులర్ బీట్స్ ఉంటాయి, కానీ అవి హాని చేయవు. అది అది నాన్ పాయిజనస్ స్నేక్ లాగా, అది పామే కానీ ఏం చేయదు, నాన్ పాయిజనస్, కుట్టినా మనకేం కాదు. అలాగే పాయిజనస్ స్నేక్ అనుకోండి, ఇది వీటి వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని ఒక రకమైన దడలు ఉంటాయి, వెంట్రికులర్ ఎరిథ్మియాస్, అవి డేంజరస్. సో ఆ ఎరిథ్మియాస్ కనుక వస్తే గుండె ఆగిపోయి నువ్వు షాక్ ఇవ్వకపోయినా, ఎవరైనా చెస్ట్ తంపు ఇవ్వకపోయినా, అంటే అటువంటి పరిస్థితులు లేకపోయినా మనిషి మనకు దక్కకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఆల్కహాల్ ఎఫెక్ట్స్తో కూడా రావచ్చు. ఎంతసేపట్లో ఇవ్వాలండి ఆ షాక్ కానీ సిపిఆర్ కానీ? ఎంతసేపట్లో కదండి, ఇమీడియట్. ఇట్ షుడ్ బి ఇమీడియట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు అంటే ఒకటి ఎరిథ్మియా రెసిస్టెంట్ అవుతుంది, లేట్ అయ్యే కొద్దీ రెసిస్టెంట్ అవుతుంది. ఇంకోటి లేట్ అయ్యాక నువ్వు సాధించి, అంటే ఎవరైనా దాన్ని హెల్ప్ చేసి వెనక్కి తీసుకొచ్చినా కూడా 3 నుంచి 8 నిమిషాలు దాటిపోతే బ్రెయిన్ పార్ట్ దెబ్బతినిపోతుంది. అంటే నువ్వు బతికినా కూడా పనికి రాకుండా పోతుంది. బాబోయ్, ఎంత భయం వేస్తుంది. సో అందుకనే సిపిఆర్ కానీ ఇవి కానీ షాక్ కానీ టైం అంటే ఇమీడియట్. టైం ఏంటి అంటే ఇమీడియట్. అంటే ఎప్పుడైతే కుప్పకూలిపోయి మనకి అంటే కదలిక లేకుండా అయిపోయారో మీరు గమనించి చూస్తే, అంటే ఒక ఎక్స్పర్ట్ పల్స్ పట్టుకొని చూసి కానీ స్టెథోస్కోప్ పట్టుకొని చూస్తే, లేకపోతే కామన్ మ్యాన్ గట్టిగా కొట్టి కదలట్లేదు, చలనం లేదు, అప్పటికి కొన్నిసార్లు బతికుండొచ్చు చలనం లేకుండా కూడా. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్కి తంపియటంలో తప్పు లేదు. తంపిచ్చి ఆర్ షాక్ అనేది ఏంటి, షాక్ మిషన్స్ ఇప్పుడు అబ్రాడ్లో అయితే మీకు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి, ఇక్కడ కూడా లేవని కాదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి, రైల్వే స్టేషన్స్లో ఉంటాయి, కానీ తెలియదు, చాలా తెలీదు. అంటే అంత అవగాహన. ఏ సొసైటీలో ఉన్నాం సార్ మనం? చుట్టూ మనిషిని కొడుతుంటే వీడియోలు తీసుకుంటూ నిలబడే సొసైటీలో ఉన్నాం మనం. ఎవరు వెళ్ళి కలగ చేసుకుని అరే షాక్ మెషిన్ తీసుకురారా బాబు అని అంత చొరవ తీసుకునే పరిస్థితులు లేవు. కానీ థంప్ ఇస్ సంథింగ్ దట్ సంబడి, అంటే తెలిసిన వాళ్ళు ఉంటే చుట్టుపక్కల ఎయిర్ క్రాఫ్ట్స్లో అయినప్పుడు, ఎయిర్లైన్స్లో అయినప్పుడు కూడా మనకి. సో ఈ విధంగా నేను చెప్పిన వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే కొంతమందికి అయోటిక్ స్టెనోసిస్ అని ఉంటుంది పుట్టుకతో, వాళ్ళకి గుండె జబ్బు ఉందని తెలిసి ఉంటుంది, పక్కన వాళ్ళకి తెలిసి ఉండదు, వాళ్ళు డ్యాన్స్ వేసి పడిపోయి చనిపోవచ్చు. సివియర్ అయోటిక్ స్టెనోసిస్ ఉండి అన్కరెక్టెడ్ ఉంటే. అలానే పల్మరీ స్టెనోసిస్ అని ఉంటుంది. సో ఇలా కవాటాలు ఏం జరుగుతుంది వాళ్ళ బాడీలో? వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అంటే గుండెకి మామూలుగా రక్తస్రావం సరిగ్గా లేకపోతే డిమాండింగ్ సిట్యుయేషన్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఎఫర్ట్, అంటే డ్యాన్స్ అవ్వచ్చు, పరిగెత్తడం అవ్వచ్చు, కొండెక్కటం అవ్వచ్చు, గుట్టెక్కవటం అవ్వచ్చు, అంటే ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ, స్టెన్యూయస్ యాక్టివిటీ. ఇటువంటి పరిస్థితుల్లో గుండె అదనంగా పనిచేయాలి. అదనంగా అంటే ఒక 10 times, 3 to 10 times హార్ట్ హ్యాస్ టు వర్క్ మోర్. అంటే గుండె కొట్టుకునే శక్తి కానీ ప్రవాహం కానీ అంత ఇవ్వాలి. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సడన్గా ఓవర్ వర్క్ అవుతుంది, రిక్వైర్మెంట్ పెరిగిపోయింది అనమాట. రిక్వైర్మెంట్ పెరిగిపోయి ఓవర్ బర్డన్ అవుతుంది. కాబట్టి ఆ సమయాల్లో నార్మల్ పర్సన్కే గుండె వేగం కొట్టి తెలిసిపోతుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రెడ్మిల్ ఎక్స్ట్రీమ్గా చేసినప్పుడు గుండె వేగం కొట్టి మనిషికి తెలిసిపోతుంది, టక్ 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 ఆగిపోయాక కొంతసేపు టక్ టక్ కొడుతూనే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే అది రిలేటివ్గా మోర్ అవుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ బ్లాక్ కింద అవుతుంది అనమాట. సో అలా ఎక్కువ కొట్టుకోవడం కూడా ప్రాబ్లమ్ ఇస్ బ్లాక్ ఉంటేనే, అంతేనా? అంతే, బ్లాక్ లేకపోతే జనరల్గా ఎక్కువ కొట్టుకున్నా అది నార్మల్ అయిపోతుంది. సో టాకికార్డియా ఇండిపెండెంట్లీ ఇస్ నాట్ అన్ ఇష్యూ, ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ సమ్ కైండ్ ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ.